ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. దాదాపుగా ప్రతి పక్షము కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో ముందడుగు వేయొచ్చు, ఏ విషయంతో మనకి అనుబంధం ఎక్కువగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాలు ఏది లాభం ఉంది తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియ. మాస ఫలితాలు, వార ఫలితాలు, పక్ష ఫలితం. అంటే మాసాన్ని రెండు భాగాలు చేసినప్పుడు మొదటి పక్షం ఏమిటి, రెండవ పక్షం ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఆగస్టు మాసంలో రెండవ పక్షం, అంటే ఒక రకంగా సెకండ్ వీక్, థర్డ్ వీక్ అనుకోండి. ఎలాంటి పర్యవసనాలు ఉంటున్నాయి, 12 రాష్ట్రాల వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అని తెలుసుకునేటువంటి విశేషాలు మీతో పంచుకుంటాను. అంటే మేషం నుంచి మీన రాశి వరకు ఈ ఆగస్టు మాసం ఉన్నటువంటి పక్షంలో, రెండవ పక్షంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి దాదాపుగా ఈ వారంలో మొదటి వారం చాలా అద్భుతంగాను, అంటే మొదటి పక్షంలో మొదటి వారం, రెండవ పక్షంలో మొదటి వారం అని అర్థం. బాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. రెండవ పక్షంలో మొదటి వారం చాలా సంపూర్ణమైనటువంటి ధనగనక వస్తువాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు, వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది. ఈ పక్షంలో రెండవ భాగం, అంటే దాదాపుగా రెండవ పక్షంలో రెండవ వారం కాస్త ఒడిదుడుకులతో, అంటే ఒడిదుడుకులతో మీ యొక్క ప్రయాణం సాగుతోంది. జాగ్రత్తగా ఉండాలి. రెండవ వారంలో, అంటే రెండవ భాగంలో రెండవ వారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండే ప్రయత్నాన్ని చేసుకోవాలి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. వివాహాది నిశ్చయ తాంబూలాలు జరుగుతున్నప్పుడు, అటువంటి మాటలు చర్చలు జరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండడం మంచిది. మీ అభిప్రాయాన్ని చెప్పాలి తప్పకుండా, కానీ అభిప్రాయాన్ని అందరి ముందు కాకుండా మీ వాళ్ళని పక్కకు పిలిచి మీ అభిప్రాయాన్ని తెలియజేసి తర్వాత చర్చలు కొనసాగించే ప్రయత్నం చేస్తే మీకు లాభంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులకు కూడా కాదు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆ బాధ్యతల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పెద్దవాళ్ళని ఎదిరిస్తూ నేను వెంటనే రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తే పోయేది ఏం లేదు, నీకంటే కొద్దిగా గొప్పవాడు, నీకంటే సమాన స్థాయి వాడు దొరుకుతారు వాళ్ళకి. కాబట్టి ఉద్యోగంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ మన జాగ్రత్తలు పడుతూ ముందడుగు వేయాలి. ఎందుకంటే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కదా పక్షంలో. అంటే రెండవ పక్షంలో ఆఖరి వారం మీకు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, కొద్దిగా మనస్పర్ధలు లాంటివి, ఒత్తిడి లాంటివి ఉండే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ భగవన్ ఆస్మరణ చేసుకుంటూ ముందడుగు వేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఉద్యోగంలో ఎలా ఉంటుంది, అనుకూలవంతుల మొత్తం మీద ఈ పక్షంలో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, వివాహాది నిశ్చయ తాంబూలాల అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు. ఇక వ్యాపార పరంగా చూస్తుంటే మనము ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా కనబడుతోంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యదాయకమైన శుభస్థితి. పక్షంలో రెండవ వారంలో మీరు కాస్త నిదానంగా ఉంటూ, పెద్దల మాటలు వింటూ, వెనక ముందు ఆలోచించుకొని ముందడుగు వేస్తే ప్రతి పనిలో విజయం బాగా ఉంటుంది. మరి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది ఈ పక్షంలో అంటే పర్వాలేదు, అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాలకు కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మీకు నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళే అవకాశాలు, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకోవచ్చును. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది.
యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశాలు, తీర్థయాత్ర సేవనం, ఆనందకరమైన జీవనం, లోన్ శాంక్షన్ పొందుకునేటువంటి అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇంట్లో ఏదన్నా విశేషం జరిగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా అనుకున్నటువంటి కార్య సాధన, మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు ద్వారా రావాల్సినటువంటి ధనము కానీ, ప్రాపర్టీస్ కానీ ఈ పక్షంలో మీరు అందుకునే అవకాశం. నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు సఫలమయ్యే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ప్రాప్తించుకోవచ్చును. మత్స్యకారులకి మంచి సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలకు లాభాలు ఉన్నాయి. అంటే కార్యాధ్యేయ మీరు చేసినటువంటి ప్రతి కార్యంలో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ పక్షంలో రెండవ భాగంలో మీరు తప్పకుండా భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయడం వల్ల, శివాలయ సందర్శన వల్ల అనుకూలవంతుల శుభయోగాలు. భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి, అత్యంత అనుకూలవంతుల శుభయోగాలు ఉంటాయి. అలాగే ఏదైనా ప్రయాణాలు ఉంటే కూడా తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. తప్పు మేము అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, కుటుంబ సౌఖ్య, సంతాన యోగాన్ని, వృత్తి ఉద్యోగాదు లాభాలు పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.